ద మ్యాక్సిమం గ్యాప్ బిట్వీన్ టూ సక్సెసివ్ లీప్ ఇయర్స్. రెండు లీప్ ఇయర్స్ మధ్యలో గ్యాప్ ఎంత అని అడుగుతుండు. అంటే ఇప్పుడు 2024 అనుకోండి, 2024 నెక్స్ట్ వచ్చే లీప్ ఇయర్ ఎప్పుడు వస్తుంది? +4 చేస్తే 2028 ఈజ్ ఎ లీప్ ఇయర్. అంటే ఈ రెండింటి మధ్యలో ఎంత గ్యాప్ ఉంది? +4. సో ఆన్సర్ ఏ ఈజ్ ఆన్సర్ అని పెట్టేశారు. బట్ అది రాంగ్. మినిమం 4 ఇయర్స్ ఓకే, కానీ మ్యాక్సిమం 4 ఇయర్స్కి మాత్రం రాంగ్. ఎందుకు అంటే ఒక సెంచరీ ఇయర్ ఉందనుకో, సెంచరీ ఇయర్ ముందు ఒక లీప్ ఇయర్ వచ్చింది అంటే సపోజ్ 2096 తీసుకోండి. 2096 అంటే 96 అనేది లీప్ ఇయరే కదా, ఇది లీప్ ఇయరే. నెక్స్ట్ లీప్ ఇయర్ వచ్చేసి ఏమవుతుంది? 2100 అనేది లీప్ ఇయర్ కావాలి. బట్ ఇది లీప్ ఇయర్ కాదు కదా, ఇదొక సెంచరీ ఇయర్. ఇదొక సెంచరీ ఇయర్. ఈ సెంచరీ ఇయర్ లీప్ ఇయర్ అనేది కాదు. అన్ని సెంచరీ ఇయర్స్ లీప్ ఇయర్స్ కావు. ఈ సెంచరీ ఇయర్స్ లీప్ ఇయర్స్ ఎప్పుడు అవుతుంది? బై 400 చేస్తే రిమైండర్ 0 వచ్చినప్పుడు మాత్రమే సెంచరీ ఇయర్స్ అన్నీ లీప్ ఇయర్స్ అవుతాయి. బట్ ఈ 2100 అనేది మాత్రం లీప్ ఇయర్ కాదు కదా. సో నెక్స్ట్ లీప్ ఇయర్ ఏమొస్తుంది? 96 తర్వాత 2100 కాదు, నెక్స్ట్ 2104 అనేది లీప్ ఇయర్ వస్తుంది. ఇప్పుడు ఈ 96కి 104కి డిఫరెన్స్ ఎంత ఉంది? +8 ఉంది. అంటే అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ బి 8 ఈజ్ ఆన్సర్ అవుతుంది. 4 అనేది కాదు. మినిమం 4, మ్యాక్సిమం 8.